అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవిస్తూ గత ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేసిన మెమోరియల్ని అంత ఏ ఒక్క రాష్ట్రంలో గౌరవించని విధంగా అద్భుతంగా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వంలో ఎవరైతే రాజ్యాంగంలో ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి రాజ్యాంగం రాశారో ఆ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా గత 5 సంవత్సరాల్లో పెద్ద దిక్కుగా ప్రభుత్వం ఉన్నది. అయితే ఈరోజు అంబేద్కర్ గారికి అంత గ్రాండ్గా మెమోరియల్ గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఆ శిలాఫలకాలను కొడుతున్నారు. ఏదైనా ఒక కొత్త ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ అయినా కూడా అంబేద్కర్ గారిని భారతదేశం అందరూ గౌరవిస్తారు. ఈరోజు అంబేద్కర్ గారి అక్కడ ఉన్న శిలాఫలకాలని ఈరోజు వచ్చి కొడతా ఉంటే అంబేద్కర్ గారిని అవమానించారని, సో అంబేద్కర్ గారి విషయంలో రాజకీయం చేయొద్దని, మన రాష్ట్రం ఏమైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అంబేద్కర్ గారిని గౌరవించారో అందరూ కూడా అంబేద్కర్ గారిని గౌరవించాలని, అంబేద్కర్ గారి మెమోరియల్ విజయవాడలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇంత అద్భుతంగా ఎవరూ చేయలేదు, ఆంధ్ర రాష్ట్రంలో గౌరవించారని అందరూ చెప్పుకుంటూ ఉన్నప్పుడు అలాంటి దగ్గర ఇలాంటి వైఖరి అనేది మంచిది కాదని మేము అందరం కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. సుందరకోట నియోజకవర్గంలో అత్యధికంగా వెనకబడి ఉన్న నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో 80% ప్రజలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు. గత 5 ఏళ్లలో ఏదైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ స్ఫూర్తితో ప్రభుత్వం ఏదైతే వీళ్ళందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉన్నదో, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఏ విధంగానైతే సూపర్ 6 అని మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు అందించాలని, వాటి మీద శ్రద్ధ పెట్టాలి తప్పితే అక్కడ వెళ్ళి ద్వారా ఈరోజు ఏ విధంగా అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నట్టు దయించి ఈరోజు ఏ పార్టీ వాళ్ళైనా అంబేద్కర్ గారిని ఏ విధంగా అయితే గత ప్రభుత్వంలో కానీ మిగతా రాష్ట్రాలను గౌరవించారు అదేవిధంగా గౌరవించాలని, ఇలాంటి తప్పుడు పనులు మానుకోవాలని చెప్పి ఈరోజు నిరసనగా ఈరోజు కొవ్వొత్తురేలి ఎస్కోట నియోజకవర్గంలో చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.